VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శ్రీ కాళహస్తీశ్వరాలయంలో ఆషాఢ పూర్ణిమని పురస్కరించుకొని నిర్వహించిన ఉయ్యాలోత్సవం రమణీయంగా సాగింది. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రాత్రి సోమస్కందమూర్తి, జ్ఞానాంబిక ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేపట్టారు. అలంకార మండపం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చిన ఉత్సవర్లకు జలకోట మండపంలో ఉంచి ఉయ్యాలోత్సవాన్ని జరిపారు. వేద పండితులు వేద మంత్రాలు పఠిస్తుండగా మేళతాళాల మధ్య ఉయ్యాలోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తల్లి బృందమ్మ పాల్గొన్నారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ष्ठविष्ठितोयः प्रणाति सः देवेषु गच्छति तत्त्ववःपान्तम् वःपान्तम् वान्तम् वा वःपान्तम् रघुमन्यवःपान्तम् वा वःपान्तम् विश्वस्य केतुर्भवानस्य वीरम् चिदग्रे मधुरत्तरायञ्जनाय दग्निमयाजन्त पञ्च
చూడబాకండి, బాగుండదు. యత్తాసాగుస్మశ్రూరజన యత్పంచ పంచ తాసాముయతే అనానుజామనుజాం అగ్నేర్వాతస్య ద్రాక్ష్యాతాని విశోరో జావినా నమ సుమతో విశ్వవేదాస్త ప్రతిష్ట மவிதலியும் பாடினான்கான் பயிர்வான்கான் கண்ணாறு காண்பார்க்கு ஓர் காட்சியான்கான் காலத்தியான் அவன் என் கண்ணுளான் శ్రీకాళహస్తి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పట్టణ డీఎస్పీ నరసింహమూర్తి కోరారు. గురువారం రాత్రి సబ్ డివిజన్ పోలీసులతో కలిసి విఎంపల్లి, ఎంఎంవాడ, మంచినీళ్ల గుంట తదితర ప్రాంతాల్లో పోలీస్ కవాతు నిర్వహించారు. నేరాల అదుపులో ప్రజల సహకారం కీలకమని వివరించారు. డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. పనిచేస్తాడు లేడా పండుగ చెప్పు, వాళ్ళ అమ్మ నాయన చెప్పు. ఇల్లు పగలేకంటే వచ్చి లోపలికి వాటి ఎక్కువైపోయింది. రోషన్ గాంధీ వాడి మెడ కట్ చేస్తా, అంత ఎక్కువైపోయింది. చెప్పండి వాళ్ళకి. ఇంట్లో దూరి పగలేదు తమాషా పడ్డ వాడు తెలియదు. నా కూడా పుట్టగలవాడు 16 ఏళ్ళు వారికి. గలాడాలు, కొట్టుకోవడాలు, తాగడాలు. గంజా కేసు పోతుందని చెప్పండి. వాళ్ళ అమ్మ నాకు చెప్పు, గంజా కేసు పెడితే 6 నెలలు వాడు జైల్లో ఉంటాడు. అమ్ముతారా ఇంత గంజా? పండుగడు ఈఎంఐ పండుగ నీ భర్తేనా? మరిది మరిది నువ్వేనా అన్నం పెట్టేది? చెప్పాలి ఇంకొకరికి. జైలు పోయినాడు, పడిపోయాడు వాడు. వాడు రాగానే హాస్పిటల్ తమాషాగా ఉందా? హాస్పిటల్ మీద గలాట పడతారా? హాస్పిటల్ మీద గలాట పడతారా?
అడిగినండి కేసు మీద కేసు పెడతా, ఆర్డర్ కూడా పెడతాను నేను. భయం భక్తులు ఎక్కడ ఉన్నారు? పిల్లలు కొడుకు చదువుకుంటూ ఉంటాడు. ఎవరు అంటే రౌడీ షీటర్ మీ నాయన అని చెప్పేసి మేము పోలీసులు మీకు ఇంటికి వచ్చి ప్రతిరోజు రాత్రి డ్యూటీ చేసినప్పుడు వచ్చి డోర్ కొట్టాం. ఈ రౌడీ షీటర్ ఉన్నారా లేదా, ఏమే ఇల్లు తగ్గుదండి మీ భార్యతో మీ కొడుకులతో రే మీ నాయన రౌడీ షీటర్ ఉన్నాడా లేదా, నీ మొగడు రౌడీ షీటర్ ఉన్నాడా లేదా అడిగితే ఎట్లుంటే మీకు అవమానం ఉంటుందా ఉండదా? మరి ఈ విధంగా నేరాలకు పాల్పడుతున్నటువంటి ఒక వియ్యంపల్లి చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా గంజాయి తాగుతున్నా, గంజాయి అమ్ముతున్నా, గంజాయిని ఉంచుకున్నా, గంజాయిని కొన్నా ఇవి నేరాలుగా పరిగణించబడతాయి. అలాగే ఏ చిన్న గొడవ జరిగినా కూడా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారి నేరం జరిగి రెండోసారి వాడు ఏదైనా నేరం ఇన్వాల్వ్ అయినట్లయితే ఒకసారి పీడీ యాక్ట్ పెడితే ఏమవుతుందంటే వాటి మీద ఎలాంటి విచారణ లేకుండానే పీడీ యాక్ట్ యొక్క ముఖ్య దానికి విలువ తెలుసుకోవాలి. మీరు పీడీ యాక్ట్ పెడితే ఎలా బెయిల్ రాదు. ఎక్కడ మీరు కోర్టులు వేసుకున్నా ఇంకోటి వేసుకున్నా దానికి బెయిల్ రాదు. కాబట్టి మీరందరూ మీ కొడుకులు, మీ భర్తలు, మీ పిల్లలు, మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా కానీ కూడా ఏదైనా గొడవలకు పాల్పడుతున్నట్లయితే అక్కడే మీరు ఆపేసుకోవాలి. అలా కాకుండా మేము కూడా సహకరిస్తాము, వాడు కొడితే మేము పోయి కొడతాం అనేటువంటి 100కు ఫోన్ చేయండి. 100కు ఫోన్ చేసి ఇమీడియట్ గా మేము ఇక్కడ రావడం జరుగుతుంది. తప్పు చేసిన వాడిని మాత్రం ఎత్తుకొని పోతాం. అలా కాకుండా తప్పు చేసిన వాడికి ఏమి వాడు నిన్నే కొట్టాడా పద నేను వస్తాను నేను కూడా కొడతాను నా కొడుకున్నా అని చెప్పేసి మీరు గొడవకు వచ్చినారు. నిన్న మీరు చూస్తే హాస్పిటల్కు 4 వాళ్ళు కొట్టినారని చెప్పేసి ఇక్కడ నుంచి వియ్యంపల్లి గ్యారంటీ. కాబట్టి దయచేసి గురించి గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కరు కూడా గొడవకు పోతుంటే మీరు ఆపాలి. ఎవరి నుంచి గొడవ చేస్తుంటే ఫోన్ చేయాలి. లేదు తప్పు ఒప్పు అనేది ఉండదు. ఇంకా మీరు గొడవపడి వాడు తప్పు చేసినాడు సార్ మేము ఎందుకు కొట్టామంటే తప్పు ఒప్పు అనేది ఉండదు. ప్రతి ఒక్కరు కూడా పనికి వాళ్ళ కిందనే, ప్రతి ఒక్కరు కూడా రౌడీ షీటర్ కిందనే ట్రీట్ చేసి వాడిని జైలు పంపించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు మీరు సహకరిస్తారా? ఏమా గొడవలకు వెళ్లే వాళ్ళకు సహకరిస్తారా? గంజాయి తాగే వాళ్ళకు సహకరిస్తారా? ఒకవేళ సహకరించినట్లయితే వాడు పోతాడు, వాడి ఫ్యామిలీ రోడ్డు పాలవుతుంది. వయసులో ఉన్న పిల్లోడు జైలుకి వెళ్ళి ఏమైపోతుంది, మరి వాడి యొక్క ఫ్యామిలీ చెప్పాల్సిన అవసరం లేదు, జైలు పాలవుతుంది, వాడు ఫ్యామిలీ రోడ్డు పాలవుతుంది. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉండాలంటే ఏ ఒక్కరు కూడా తప్పు చేసిన వాడిని పోలీసులకు అప్పగిస్తే తప్పు చేసిన వాడు మాత్రమే జైలుకి వెళ్తాడు, లేకపోతే వాని కుటుంబం ఏమే. కాబట్టి ఇక మీద మీరు మార్పు రావాలి. మార్పు రాకపోతే ఇల్లు మేము చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇది మొదటి విషయము. ఈరోజు మొదటి విషయం రెండో అంటే ఇల్లు వాడవాడ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయంలో శ్రీ విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న శ్రీ కుమారస్వామి వారి దేవస్థానం ఆది కృతిక మహోత్సవ గోడ పత్రికను ఊరందరూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వగృహం నందు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. అయం ముహూర్త శుభ ముహూర్తో హస్తో సుప్రతిష్ఠిత మస్తో శుభలగ్న మస్తో అయం ముహూర్త శుభ ముహూర్తో హస్తో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.